నోటు రద్దు నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తగ్గించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందా? రానున్న బడ్జెట్‌లో ప్రజలకు ఉపయోగపడే విషయాలు ఏమన్నా ప్రకటించనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్న విధంగా ఇటు ప్రజలను శాంతి చేయడంతో పాటు నల్లధనాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని సమాచారం. రానున్న బడ్జెట్ సమావేశంలో భారీగా పన్ను మినహాయింపులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సమాచారం ప్రకారం వచ్చే బడ్జెట్‌లో ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతిపాదనలు అవకాశం ఉందంటున్నారు. సంవత్సర ఆదాయం 4,00,000 వరకు ఉంటే పన్ను ఉండకపోవచ్చు. 4,00,000 నుండి 10,00,000 వరకు ఉంటే 10% టాక్స్ ఉండొచ్చు. 10,00,000 నుండి 15,00,000 వరకు ఉంటే 15%, 15,00,000 నుండి 20,00,000 వరకు ఉంటే 20% టాక్స్. వార్షిక ఆదాయం 20,00,000 దాటితే 30% టాక్స్. ప్రస్తుత పరిస్థితి సంవత్సర ఆదాయం 2.5 లక్షలు ఉంటే పన్ను మినహాయింపు. ఇది మనకు తెలిసిందే. 2.5 లక్షల నుండి 5 లక్షల వరకుంటే 10%, 5 లక్షల నుండి 10 లక్షల వరకుంటే 20%, సంవత్సర ఆదాయం 10 లక్షలు దాటితే 30% ఉంటుంది. రాబోయే బడ్జెట్ సమావేశంలో 20 లక్షలు సంవత్సర ఆదాయం ఉంటే 30% మాత్రమే టాక్స్ ఉండొచ్చని ప్రతిపాదన చేయబోతున్నారట. అంటే 20 లక్షల దాకా సంపాదించుకున్న వాళ్ళు 30% మాత్రమే టాక్స్ కడతానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ఇదే జరిగితే చాలా మంది టాక్స్ కడతానికి ముందుకు రావచ్చు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ధనం ఉంటుంది. బ్లాక్ మనీ ఉండకపోవచ్చు. వైట్ మనీ రూపంలోనే మనీ ఉండొచ్చు. ప్రభుత్వం యొక్క నికర ఆదాయం పెరగవచ్చు. దీనివల్ల మన దేశంలో ఉన్న పేదవాళ్ళకి ఎన్నో ఉపయోగాలు చేకూరుతాయని ప్రముఖులు అంటున్నారు. నోటు రద్దు నిర్ణయం తర్వాత ప్రభుత్వం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుందని నిపుణులు అంటున్నారు. ఒకవేళ ఆ కఠిన నిర్ణయాలు అమలు జరిగితే మాత్రం మన దేశ అభివృద్ధి ముందుకు పోవచ్చు. ఇక్కడి నుంచి ఎవరైనా ట్యాక్స్ కట్టకుండా ఉంటే వారికి ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్‌కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానెల్‌ని చూస్తూనే ఉండండి.